విశాఖ సూపర్ బజార్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఇళ్లలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. జాయింట్ సబ్ రిజిస్టర్ మోహన్ రావుతో పాటు జూనియర్ అసిస్టెంట్ సుధారాణి, ఆఫీస్ సబార్డినేట్ ఆనంద్ కుమార్ ఇళ్లలో సోదాలు చేస్తోంది ఏసీబీ. 4 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు అధికారులు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది. వాళ్లపై నిఘా పెట్టారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే నవంబర్ 5, 6 తేదీల్లోని విశాఖలోని 3 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేసింది. ఆ సమయంలో మోహన్ రావు దగ్గర 10,000 రూపాయల లెక్కల్లో లేని నగదును గుర్తించారు అధికారులు. దీంతో మోహన్ రావుపై కేసు నమోదు చేసింది ఏసీబీ. అప్పట్లో వచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఏసీబీ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. జాయింట్ సబ్ రిజిస్టర్ మోహన్ రావు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్నగర్లోని శారదా టవర్స్ 204 ఫ్లాట్లో జాయింట్ సబ్ రిజిస్టర్ మోహన్ రావు నివాసం ఉంటున్నారు. ఆయనతో పాటు అతనికి జూనియర్ అసిస్టెంట్గా ఉన్న సుధారాణి, అలాగే ఆఫీస్ సబార్డినేట్ ఆనంద్ కుమార్ ఇళ్లలోనూ కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గత నెల 5, 6 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త సోదాల్లో భాగంగా వేర్వేరు చోట్ల సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేశారు. అయితే ఇందులో భాగంగా ప్రత్యేకంగా గత నెల 3 సబ్ రిజిస్టర్ ఆఫీసులో విశాఖలో సోదాలు చేశారు. 1 మధురవాడ, 2 పెదకంటాడుతో పాటు 3వది సూపర్ బజార్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కార్యాలయాల్లో సోదాలు చేశారు. అయితే ఆ సమయంలో దాదాపుగా 10,000 రూపాయల నగదును మోహన్ రావు వద్ద నుంచి అధికారులు గుర్తించారు. అయితే అప్పట్లో జాయింట్ సబ్ రిజిస్టర్పై ఏసీబీ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత కొనసాగింపుగా ఇప్పుడు మళ్ళీ ఏకకాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే అప్పట్లో మోహన్ రావు వద్ద పనిచేసిన ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళపైన కూడా ఏసీబీ అధికారులు గురిపెట్టారు. ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ సుధారాణి, అలాగే ఆఫీస్ సబార్డినేట్ ఆనంద్ కుమార్ ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు. మొత్తం మీద ఈరోజు ఏకకాలంలో 4 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ మోహన్ రావుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు ఏసీబీ అధికారులు గత నెలలో సోదాలు చేసినప్పుడు అతని వద్ద లెక్కలో లేని 10,000 రూపాయల నగదును గుర్తించారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ ఏసీబీ అధికారుల సూచనతో కేసు నమోదు చేశారు అప్పట్లో ఏసీబీ అధికారులు. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా ప్రత్యేకంగా ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారి ఇళ్లలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు. అందులో భాగంగా మోహన్ రావు ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పుడు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే మొత్తం మీద మరోసారి ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సంబంధించి అధికారులు, అలాగే వారి వద్ద పనిచేస్తున్న మరికొంతమంది ఉద్యోగులపైన కూడా ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టి వారి ఆస్తులపై కూపీలాగుతుండడంతో అందరిలో అవినీతి అధికారులు గుబులు పుడుతుంది. మొత్తం మీద ఇంకా సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. విశాఖలో డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేకంగా సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. మరోవైపు వేర్వేరు చోట్ల, అంటే ఒకవైపు ఈ మోహన్ రావు, దీంతోపాటు ఆఫీస్ సబార్డినేటర్, అలాగే ఉద్యోగులు సుధారాణి, ఆనంద్ కుమార్ ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సాయంత్రానికి పూర్తి స్థాయిలో వెరిఫై చేసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, TV9 విశాఖపట్నం.